వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమల్. చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి అండ్ ఫైబ్రాయిడ్స్, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్ ఉంది అని చెప్తున్నారు. దీని గురించి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఇవాళ మన గెస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, హోమియోపతి స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. హోమియోపతి అనగానే చాలా అంటే వెల్ నోన్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుతుంటాం. బట్ స్త్రీలకు సంబంధించిన సమస్యల్లో కూడా హోమియోపతి ఎఫెక్టివ్గా ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అండ్ ఎలా ట్రీట్ చేస్తారు మీరు దాన్ని? డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం. ఇప్పుడు పీసీఓడి అనుకోండి సపోజ్, ఇవన్నీ ఏంటంటే పీసీఓడి కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఇవన్నీ పర్టికులర్గా అంటే హార్మోన్స్ ఎఫెక్ట్ వలన వస్తుంది. ఓవరీస్ అంటే ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది, నీటి బుడగలు అంటాం తెలుగులో, ఓవరీస్ లోపల. సో చాలామంది ఏంటంటే ఈ పీసీఓడి వచ్చిన తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి దానివల్ల ఓవర్ వెయిట్ అవడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, 2-3 monthsకి ఒకసారి రావడం, ప్లస్ హిర్సుటిజం అంటాం. హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ లేడీస్ లోపల ఇక్కడ మెయిన్గా ఎక్కువ అవుతుంది, మీసల్లాగా మెయిన్గా ఈ ప్లేస్లో వస్తుంది హిర్సుటిజం, అన్వాంటెడ్ హెయిర్. ఇది కూడా ఈ పీసీఓడి వలన వస్తుంది. సో చాలామంది అంటే పీసీఓడి వల్ల ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇలా అవుతుంది అది అని. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత పీసీఓడి వస్తుంది. దానివల్ల పీసీఓడి వల్ల అంటే వైసీ వర్సా, దానివల్ల ఇది, దీనివల్ల అది కూడా అవుతుంది. బట్ ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? అదే మెయిన్ డౌట్. మీరు ఎంత ఫేమస్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా అడగండి, వాళ్ళు ఏమంటారు అంటే ఇది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయింది కాబట్టి పీసీఓడి వచ్చింది. అంతమించి అది ఎందుకు వస్తుంది రీజన్, ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. అవును. సో మేమేంటంటే ఎప్పటి నుంచో ట్రీట్ చేస్తున్నాం. ప్లస్ మేమంతా ఎమోషనల్ అంటే ఈ సైకలాజికల్గా దాన్ని మేము రీసెర్చ్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మేము దాన్ని ఒక ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో పీసీఓడి అనేది పర్టికులర్గా 99% యంగ్ అమ్మాయిల్లో వస్తుంది. అవును. పర్టికులర్లీ అన్మ్యారీడ్, బిఫోర్ మ్యారేజ్ తర్వాత వెరీ రేర్లీ చెప్పే కదా 1% వస్తుంది. ఈ మధ్య అవే కేసెస్ ఎక్కువ చూస్తున్నాం. సో 99% అన్మ్యారీడ్ అమ్మాయిలు, యంగ్ అమ్మాయిల్లోనే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటాం నౌ-ఏ-డేస్. సో ఇది ఎక్కువ వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది? ఫస్ట్ రీజన్, సో ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్ ఆర్ అప్సెట్, పర్టికులర్గా లవ్ ఫెయిల్యూర్. సో వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు ఎవరినో ఇష్టపడము, వాళ్ళకి వీళ్ళు చెప్పలేకపోవడం కానీ, లేదా వాళ్ళతో వీళ్ళు ఇంటిమెసీగా ఉండలేకపోవడం, లేదంటే వాళ్ళకి ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్ ఉండడం, వీళ్ళు అబ్జర్వ్ చేయడం. సపోజ్ కాలేజ్ అనుకోండి, కాలేజీలో వీళ్ళు ఒక ఇష్టపడితే వాళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్ ఉండడం. సో వీళ్ళు ఆ లవ్ ఫెయిల్యూర్ లాగా ఫీల్ అయ్యి ఇంకా మా అంటే ఫ్యూచర్ ఏంటి, నా లవ్ సక్సెస్ కాదు. సో దీని గురించి ఎక్కువ వాళ్ళు వర్రీ అవ్వడం, నిద్ర సరిపోకపోవడం, ఇది అప్సెట్, డిసప్పాయింట్మెంట్, లవ్ ఫెయిల్యూర్ అంటాం మామూలుగా మనం. సో దీని వలన ఈ ఓవరీస్ లోపల చేంజెస్ జరిగి ఈ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఓవర్ వెయిట్ అవ్వడం. చాలామంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఓవర్ వెయిట్ రాగానే థైరాయిడ్ ఏమైనా చెక్ చేపిస్తాం, ఎందుకంటే దానివల్ల. సో థైరాయిడ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో పీసీఓడి వలన కూడా ఓవర్ వెయిట్ రావడము, పీరియడ్స్ డిలే అయిపోవడం అండ్ అన్వాంటెడ్ హెయిర్ ఇందాక చెప్పినట్లు. సో ఇవన్నీ అవుతాయి. సో రీజన్ అనేది ఎమోషనల్గా ఎప్పుడైతే వాళ్ళు అప్సెట్ అయిపోయి లవ్ ఫెయిల్యూర్ అయ్యే ఆ సిచ్యుయేషన్లో వచ్చి, పర్టికులర్గా సెన్సిటివ్ వాళ్ళు, అందరికీ ఎలా అవుతుందా అంటే కాదు. సో ఎవరైతే దాన్ని బాగా డీప్గా తీసుకొని, లవ్ ఫెయిల్యూర్ అంటే చాలామంది అంటే ఇంకా లైఫే అయిపోయినట్లు ఫీల్ అవుతారు. అంటే ఇంకా లైఫ్ వేస్ట్, ఇంకా నాకు దీంట్లో నేను ఫెయిల్ అయిపోయాను, నన్ను పట్టించుకోవట్లేదు, నేనంటే ఇష్టం లేదు, అంటే నేను బాగాలేను, వాట్ ఎవర్ వాళ్ళ మైండ్ని బట్టి వాళ్ళు నెగిటివ్గా తీసుకొని ఓవర్ థింకింగ్లో ఉంటారు. ఎమోషనల్ స్ట్రెస్ ఎమోషనల్. సో దీనివల్ల ఏమవుతుంది, హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు చాలామంది అంటే అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్తో వస్తారు, యంగ్ అన్మ్యారీడ్. సో వాళ్ళకి మేము చెప్తే వాళ్ళ మా అమ్మాయి అట్లా కాదు, మా అమ్మాయి అది ఇది అని, తప్పు కాదు. లవ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం, అఫెక్షన్ రావడం, లవ్ చేయడం తప్పు కాదు. కానీ ఇలా జరగడం వల్ల, అంటే ఇలా జరిగితేనే ఇది జరుగుతుంది. పీసీఓడి రావడానికి రీజన్ ఇదండి, లేదు అది ఇదని ఏంటి అంటే వాళ్ళ అమ్మాయి లేదు నాకేం లేదు అట్లాంటిది అని చెప్తారు. సో తర్వాత ఎప్పుడైనా ఒకళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అదే అవును డాక్టర్ మీరు చెప్పింది కరెక్టే, నాకు ఇలా అయింది, మా పేరెంట్స్ ముందు చెప్పలేకపోయాను. సో ఆ విధంగా మేము తీసుకున్న అంటే కేసు తీసుకొని రీసెర్చ్ చేసిన దాంట్లో మోర్ దాన్ 90% ఇదే రీజన్. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే మేము ఇప్పుడు పేరెంట్స్కి కొంతమంది వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే డాక్టర్గా మేము చెప్పింది మేము ఎందుకు చెప్తున్నాం అనేది వాళ్ళకి ఏంటంటే ఆ మీద తప్పని చెప్పడం కాదు, ఎందుకు వచ్చింది తెలిస్తే దాన్ని ఎలా తీసేయాలి. ఇప్పుడు ఈ ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్ని తీసేస్తే పీసీఓడి తగ్గడమే కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో రాదు. ప్లస్ మా ట్రీట్మెంట్ ద్వారా ఉన్న పీసీఓడిని తగ్గిస్తాం. సో మేము రీజన్ ఎందుకు చెప్తామంటే వాళ్ళకి తెలియాలి, ఇప్పుడు ఏ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలిస్తే దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు.
దాని మీద మనం వర్కౌట్ చేసి దాన్ని రివర్స్ చేయడానికి ఫస్ట్ తెలియాలి. సో అందుకని చెప్తాం మేము, చెప్పి ఈ విధంగా ఉన్నందువల్ల మీకు ఇది ప్రాబ్లం అయింది. సో మా కౌన్సిలింగ్ ఏంటంటే, సరే ఇప్పుడు ఒక్కళ్ళ వల్ల మీరు ఏదో ఇప్పుడు మ్యారేజ్ అయినా అది వేరే, సరే మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ వల్ల మన లైఫ్ స్పాయిల్ అవుతున్నప్పుడు, లవ్ కానీ మ్యారేజ్ కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ లైఫ్. అదే లైఫ్ కాదు కదా. దాన్ని మేము వాళ్ళకు ఏ విధంగా చెప్పాలో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. సో సేమ్ ప్రాబ్లం యుటరైన్ ఫైబ్రాయిడ్స్, మయోమా అంటాం వాటినే. సో ఫైబ్రాయిడ్స్ అనేది డిఫరెంట్, అది వచ్చేది యుటరస్లో, ఇదేమో ఓవరీస్లో సిస్ట్ అనేది. అండ్ యుటరస్లో వచ్చే ఫైబ్రాయిడ్స్ అనేది మోర్ దాన్ 90% మ్యారీడ్ వాళ్ళలో వస్తుంది, ఆపోజిట్. ఓకే, మ్యారేజ్ తర్వాత అన్మ్యారీడ్ వాళ్ళలో చాలా చాలా రేర్. అది కూడా మ్యారేజ్ లేట్ అయ్యి లేదా ఇంకా కాలేదో అవుతుందో లేదో, అది వేరే రీజన్, అంటే లవ్ సంబంధించింది కాదు. వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా లేదా అని డిలే అవ్వడము, అలాంటి వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఉంటుంది. బట్ 90% మ్యారీడ్ ఉమెన్లోనే ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఎందుకు వస్తుంది కాజ్ ఏంటంటే, ఫైబ్రాయిడ్స్ వచ్చే రీజన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిఫరెన్సెస్. అంటే వాళ్ళకి మ్యారేజ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, హస్బెండ్ నుంచి ఎఫెక్షన్ దొరకకపోవడం, లేదంటే హస్బెండ్కి వేరే అఫైర్ ఉంది అని వీళ్ళకి డౌట్ ఉండొచ్చు, లేదంటే కన్ఫర్మ్గా కూడా హస్బెండ్కి వేరే అఫైర్ ఉండి ఎక్స్ట్రా మరైటల్ అఫైర్ ఉంది అని వీళ్ళ తెలుసుకోవడం. ఈ రీజన్స్ వలన ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే ఇంక వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, బట్ 90% మ్యారీడ్ ఉమెన్లో ఫైబ్రాయిడ్స్ రావడానికి ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, లేదంటే బాండింగ్ దాని వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తాయి. సో దానికి కూడా ఏంటంటే మేము సేమ్ కౌన్సిలింగ్ ఇచ్చి మా ట్రీట్మెంట్. ఫైబ్రాయిడ్స్ ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది. పీసీఓడి అనేది హార్డ్లీ 6 monthsలోనే క్యూర్ అయిపోతుంది మేము ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా. ఫైబ్రాయిడ్స్ ఏంటంటే అవి గడ్డలు, అంటే గట్టిగా పెద్ద పెద్దగా కూడా ఉంటాయి కొంతమంది, ఏదంటే ఈవెన్ కొన్ని 30-40 centimeters అంత ఆ రేంజ్ కూడా వస్తాయి. సో ఈ కరగడానికి టైం పడుతుంది. సో వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ అది 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, డిపెండింగ్ ఆన్ ద సైజ్ కానీ నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. ఒక్కటే ఉంటే తొందరగా తగ్గుతుంది, కొంతమంది మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్ని బట్టి ఆ టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. బట్ ఏదైనా కూడా, అది పీసీఓడి అయినా ఫైబ్రాయిడ్ అయినా 100% మా దాంతో ట్రీట్మెంట్ ఉంది. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్జరీ అనేది ఆర్టిఫిషియల్ ఒకటి, రెండోది అంతవరకు ఉన్న ప్రాబ్లమ్ తీసేస్తారు కానీ ఆ టెండెన్సీని తీయలేరు, ఆ తత్వం అంటాం. సో ఆ తత్వం ఉన్నంత వరకు మళ్ళీ వస్తుంది. అందుకని చాలా మంది అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి అలోపతిలో ఏంటంటే హిస్టరెక్టమీ చేసేస్తారు, మొత్తం యుట్రస్ తీసేస్తారు, ఓవరీస్ తీసేస్తారు. ఇంకేంటి మీకు దాంతో పని లేదు కదా, అయిపోయింది కదా, పిల్లలు పుట్టారు, మీకు ఏం పని అని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి తీసేస్తారు. బట్ యుట్రస్ ఓవరీస్ అనేది లేడీస్లో మన బాడీని మెయింటైన్ చేసేది. అవి హార్మోన్స్, బాడీలో బ్యాలెన్స్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ని ఈ యుట్రస్సే మెయింటైన్ చేస్తుంది. అది తీసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డల్ అయిపోవడం, ఒబేస్ అయిపోవడం, ఆ లైవ్లీనెస్ పోతుంది అనమాట. ఇంకేముంది లైఫ్ అంతా అయిపోయింది మనకి అనే ఒక డిప్రెషన్లోకి వస్తారు. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్తాం అనమాట, అది పార్ట్ అవసరం, ఓన్లీ పిల్లలు పుట్టడానికే కాదు అది యుట్రస్ అనేది, గర్భసంచి. సో అంతవరకే కాదు, దాన్ని మనం చనిపోయేంత వరకు మీ బాడీని మెయింటైన్ చేసేది అది. మన బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ ఎంత అవసరమో లేడీస్లో హార్మోన్స్ మెయింటైన్ చేయడానికి యుట్రస్ అవసరం. సో చాలామంది ఏంటంటే ఏముంది దాని పని అయిపోయింది కదా అది తీసేస్తాను, ఊరికనే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ రావడం, పెయిన్ రావడం ప్రతి మంత్, ఎందుకులే ఈ హెడేక్ అని తీయించేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. అంతా వాళ్ళు ఇప్పుడు 60-70 yearsకి మైండ్ ఎలా ఉంటుందో 30-40 yearsకి అది తీసేసిన తర్వాత ఆ మైండ్ అలా వచ్చేస్తుంది. ఇంకేముంది అయిపోయింది లైఫ్, జీవితమే అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సో ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఓవర్గా రియాక్ట్ కాకుండా అది మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి, పీరియడ్ సరిగ్గా రావట్లేదు, లేదా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే క్లాట్స్ వస్తున్నాయి, సివియర్గా పెయిన్ వస్తుంది, కొంతమందికి ప్రొట్రాక్టెడ్ బ్లీడింగ్ అంటాం, అంటే 1 week, 10 days, 15 days కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఇది ఫైబ్రాయిడ్స్ వల్ల అవుతుంది చాలా మందిలో. సో ఇలాంటి వాటికి మేము ట్రీట్మెంట్ ఇస్తే ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయి, ఈ పీరియడ్ కూడా నార్మల్గా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఏదైతే 3-4 days వస్తుందో మంత్లీ, అది కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది, ఆ పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఎమోషనల్గా కొంతమందికి పిఎంఎస్ అంటాం, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, బిఫోర్ మెన్సెస్ వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళడం, కొంతమంది ఇరిటేబుల్ అయ్యడం, చిన్న వాటికి ఆరవడం, కొట్లాడడం, ఇవన్నీ పిఎంఎస్ అంటాం, ప్రీ మెన్స్ట్రువల్. అలాంటివి కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతాయి. దానికి కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా పర్ఫెక్ట్గా
పర్మనెంట్గా తగ్గిపోతుంది. సో అన్నిటికీ పీసీఓడి కానీ ఫైబ్రాయిడ్స్ కానీ క్యాన్సర్ అయినా కూడా మొదటి ట్రీట్మెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్కి ముందు స్టేజ్లోనే మీ దగ్గర రావడానికి ముందుగా లక్షణాలు ఏమైనా చూసుకోవచ్చా? ఫైబ్రాయిడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది అని తెలియడానికి ఫస్ట్ ఏంటంటే పెయిన్ వస్తుంటుంది పీరియడ్ టైంలో, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ రావడం, అండ్ ఎక్కువ రోజులు రావడం. ఓకే, కొంతమందికి ఏంటంటే 3-4 days నార్మల్గా అయ్యి తర్వాత ఓవర్గా అవ్వడం, లేదంటే స్పాటింగ్ అవుతుంది. కొంతమంది కంటిన్యూగా లైట్గా అలా అవుతూనే ఉంటుంది అన్నమాట, ఒక 1 week 10 days స్పాటింగ్ అవుతూనే ఉంటుంది. సో వాళ్ళకి అనీజీగా ఉంటుంది, ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళాలన్నా, టెంపుల్ వెళ్ళాలన్నా, పూజలు చేయాలని ఇంట్లో అవుతూనే ఉంటుంది బ్లీడింగ్, కాబట్టి అలావన్నీ చేయలేరు. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు స్కాన్ చేయించి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్లో డైరెక్ట్గా వాళ్ళు ఆపరేషన్ అనే అంటారు. ఆ భయం ఉన్న వాళ్ళు ఆపరేషన్ ఎందుకు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా చెప్తే మా దగ్గరికి వస్తారు. సార్ ఇట్లా ఉంది, మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా? ఏం పర్లేదు, మీరు కొన్ని రోజులు మెయింటైన్ అవుతుంది. అంటే ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఇమీడియట్ కంట్రోల్ అయిపోతుంది. ఆ స్పాటింగ్ కానీ లేదంటే క్లాట్స్ రావడం, పెయిన్ రావడం, బట్ ఆ ఫైబ్రాయిడ్స్ అనేది కరగడానికి టైం పడుతుంది. అలాగే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందైతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, బట్ దీనికి ఇంత కోర్స్ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ కంప్లీట్ తగ్గడానికి మీరు 1 year వాడాలి, లేదంటే వాళ్ళ సివియర్గా ఉంటే 2 years వాడాలి. ఆ కండిషన్ కరెక్ట్ చెప్తాం మనం. ఇంకా దానికి ఏమేమి చేయాలి, ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఎమోషనల్గా ఇప్పుడు హస్బెండ్తో ఉన్న సాల్వ్ చేసుకొని, దీనివల్ల వస్తుంది డిస్కస్ చేయండి కూర్చొని మీరు ఇద్దరు. ఏం చేస్తే అంటే ఆ ముందు ఆ ఎమోషనల్ ఎఫెక్ట్ అనేది తగ్గాలి. ఆ డిప్రెషన్ కానీ ఏదైతే అప్సెట్ ఉందో అది ముందు తగ్గాలి. ఇప్పుడు ఎందుకంటే మేము ఇచ్చినా కూడా తగ్గిపోయినా అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన రీజన్ పోవాలి కదా. సో ఎమోషనల్గా వాళ్ళు ఇద్దరి మధ్యలో ఎఫెక్షన్ కానీ అండర్స్టాండింగ్ అనేది ఏ విధంగా క్రియేట్ అవ్వాలి. లేదు ఆల్రెడీ ఇంకా అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది, అతనికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది, లేదు ఏదో ఉందా, కట్ ద రిలేషన్, అంతకుమించి వేరే ఛాన్స్ లేదు. సో మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి 2-3 సొల్యూషన్స్ ఉంటాయి. అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అని చెప్పి ఇది మీరు ఆలోచించుకోండి, ఇది రీజన్, ఇది ట్రీట్మెంట్, తర్వాత మీ ఇష్టం. సో వాళ్ళకి తెలియాలి కదా ఎందుకు వచ్చింది అనేది, ఫస్ట్ ఆ విధంగా చెప్పి వదిలేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు.